మరి అడ్వాన్స్ అంటే మాదేనా. ఉమ్, ఆవిడ ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేకపోతే నా దగ్గర అడ్వాన్స్ తీసుకో, వేరే బండికు వేరే బండి తీసుకో ఉమ్. అన్నట్టు. ఉమ్. అడ్వాన్స్ ఎంత? 1,00,000 దాకా ఇస్తానట. దిద్దుతాడు 1,00,000 రూపాయలు. 10,000 ఇయనికే చచ్చిపోతున్నాడు 1,00,000 రూపాయలు. అప్పుడు మా నాన్న హెల్త్ బాగాలేనప్పుడు నాకు అర్జెంట్ 10,000 కావాలి సార్ అని అంటే, ఉమ్, హెల్త్ ఇష్యూస్ అంటున్నావు ఎట్లా అమ్మా, మాకు తెలియాలి కదా, ఏదైనా ప్రూఫ్ పెట్టాలా అన్నాడు. ఉమ్, నాకు అవసరం లేదు సార్ అన్న నేను మొక్క మీదనే. ఉమ్, అవసరం లేదు సార్ వెళ్ళిపోతా నేను అన్నా. ఉమ్, అదేంటమ్మా డ్యూటీ ఎట్లా మానేస్తా నేను అన్న. ఉమ్, మానేస్తా సార్, ఎందుకంటే నా కుటుంబానికన్నా నాకు డ్యూటీ ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు, అందులోనే నేను ఒక్కొని నన్ను ఏం చూసుకోకపోతే ఇంకేం చూసుకుంటారు. ఆ, ఉమ్, మరి నీకు ఇంత కష్టపడి నీ డ్యూటీ నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వు 10,000కు నాకు నా దగ్గర ప్రూఫ్లు ఎందుకు అడగాలి నువ్వు, నేను డైరెక్ట్ అన్నా నాగార్జున సార్. ఉమ్, అట్లా కాదమ్మా నీ బాధ నాకు అర్థమైంది. అర్థమైన మీరు ఎట్లా మాట్లాడతారు సార్ అన్న. ఉమ్, మీకు అర్థమైతే ఎట్లా మాట్లాడతారు సార్, ప్రూఫ్ పెట్టు అది పెట్టి ఇది పెట్టు అంటే, సరే సార్ నేను ఇంటికి పోయిన తర్వాత ఏ హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నాం అనేది నేను ప్రూఫ్ పెడతా అంటే, అట్లా కాదమ్మా నువ్వు అపరాధం చేసుకోకు, ఉమ్, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇట్లా తీసుకొని వేరే వేరే యూజ్ చేసుకొని కూడా అబద్ధాలు మాట్లాడిరు అంటే, ఉమ్, మీ దగ్గర నేను ఇంతకుముందు ఎప్పుడైనా తీసుకున్నాను సార్ అన్న. ఉమ్, తీసుకోలేదమ్మా అన్నాడు. మరి ఇవాళ ఫస్ట్ టైం తీసుకుంటున్నా, ఉమ్, నేను ఫస్ట్ టైం తీసుకునేటప్పుడే నీకు అబద్ధం మాట్లాడినట్టు కనిపిస్తుందా అని అంటే, అట్లా కాదమ్మా వాళ్ళ గురించి నేను ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు అర్థం అవుతలేదంటే, నువ్వు 10,000కు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు సార్, నువ్వు ఇవ్వకున్నా సరే అని చెప్పినాను డైరెక్ట్ ముఖం మీద అన్న. ఈ అడ్వాన్స్ శ్రీకాంత్ ఇట్లా మేము అందరు తీసుకుంటారా? శ్రీకాంత్ అడ్వాన్స్ తీసుకుంటారా? ఏం తీసుకో, ఇంతకుముందు శివ తీసుకునేది, శివ తీసుకునేది బాగా. ఉహు, ఎవరు తీసుకోలేదు మా దాంట్లో. నేను అప్పుడే తీసుకున్నాను, నాయనకి అప్పుడే తీసుకున్నా, ఉమ్. మళ్ళీ తీసుకోలేదు. వద్దురా బాబు నీ దగ్గర అడ్వాన్స్ వద్దు, నాకు వద్దు అనుకున్నా. అడ్వాన్స్ తీసుకుంటే చేయబుద్ధి కాదన్న పని. చేయబుద్ధవుడు కాదు కానీ ఇక ఎటుకుడికి మనం ఇక బరువు ఉన్నట్టు జీతం అనిపిస్తుంది, అందులో ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది అడ్వాన్స్ తీసుకుంటే. ఎవరికో కింద జీతం ఉన్నట్టు అయిపోతుంది ఇక. హా, ఏదో నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది, అమ్మ ఈ 10,000కి ఈయన కింద జీతం ఉన్నారా నేను అనిపిస్తుంది. ఆ, నాకు నచ్చలే, వద్దు నీ 10,000 వద్దు, నీకు కథ వద్దు అన్న. మళ్ళా తర్వాత ఇప్పుడు ఎంత వేరే ఇస్తున్నా? 20 ఇస్తారా? 25? అకౌంటెంట్